బెంగళూరు టు అరుణాచలం ట్రిప్ విత్ బడ్జెట్ ఆఫ్ 1000 to 1500 రూపీస్. ఫస్ట్ మేము బెంగళూరులో కుందనహల్లి బ్రూక్ఫీల్డ్ మాల్ దగ్గర ఉంటాం. మొత్తం మేము 6 మెంబర్స్ ట్రిప్ కి ప్లాన్ చేశాం. మా పీజీలో 4 మెంబర్స్ రెడీ అయ్యి దేవునికి దండం పెట్టుకుని కుందనహల్లి మెట్రో స్టేషన్ ఎక్కి గీతాంజలి నగర్కి వెళ్ళి అక్కడ నుంచి శాటిలైట్ బస్ స్టాండ్ కి ఆటోలో వెళ్ళాము. అక్కడ మిగతా 2 ఫ్రెండ్స్ కలిసి ఒక హోటల్లో టిఫిన్ చేసి 8 AM కి అరుణాచలం తమిళనాడు బస్సుని ఎక్కాము. బెంగళూరు టు అరుణాచలం మధ్యలో ఒక దగ్గర టిఫిన్ చేయడానికి ఒక దగ్గర 20 to 30 minutes బస్ ఆపుతాడు. మీరు అక్కడ టిఫిన్ చేయకుంటే మీరు అక్కడ టిఫిన్ చేయొచ్చు. డైరెక్ట్ గా మరి నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ అరుణాచలంలో మాత్రమే ఆపుతుంది. బెంగళూరు టు అరుణాచలం బస్ టికెట్ వచ్చేసి 210 per head. మేము కరెక్ట్ గా రమణ మహర్షి ఆశ్రమం ముందర దిగాం. మొత్తం 5 hours టైం పట్టింది. అండ్ 1:30కి అక్కడికి మేము వెళ్ళాం. మనం ఫస్ట్ గా రూమ్ తీసుకోవాలి. ఇక్కడ మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోండి, బయట 1 BHK 2 BHK రూమ్స్ తీసుకునే దానికంటే ఇక్కడ దొరికి ఆశ్రమాలు తీసుకోవడం చాలా బెస్ట్. మేము రమణ మహర్షి ఆశ్రమం ఆపోజిట్ లో ఉన్న ఒక గల్లీ ఉంటది. ఆ గల్లీలో శివ సన్నిధి అని ఒక ఆశ్రమం ఉంటది. ఆ ఆశ్రమంలో మేము ఒక పర్ డే కి 400 లాగా చార్జ్ చేశారు. ఇక్కడ చాలా మటుకు తెలుగు పీపులే ఉంటారు. ఇక్కడ మీరు తమిళ్ స్టైల్ ఫుడ్ తినలేకపోతే ఆంధ్ర స్టైల్ ఫుడ్ లో ఇక్కడ చాలా మందికి అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ తో పోలిస్తే బయట ఫుడ్ తో పోలిస్తే ఇక్కడ ఈ ఫుడ్ అనేది చాలా అంటే చాలా చాలా బెస్ట్. ఇక్కడ చూపించే వీడియో నేను ఒక ఆఫ్టర్నూన్ లంచ్ వీడియో. ఇలాంటి ఫుడ్ మనకి బయట ఎక్కడ దొరకదు. అండ్ తమిళ్ ఫుడ్ మనకు సెట్ కాదు. ఈ ఆశ్రమంలో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని స్నానం చేసి అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని వెళ్ళాం. మొత్తం 8 లింగాలు, అష్టలింగాలు ఈ కొండ చుట్టూ ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి ప్రత్యేకమైన లింగాన్ని పూజించాల్సిన ప్రత్యేకత ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ మాకు మొత్తం తిరగడానికి రౌండ్ గా ఒక కొండ చుట్టూ రౌండ్ గా 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ కొండ చుట్టూ తిరగడానికి మాకు మొత్తం 5 hours పట్టింది. అండ్ 8 గంటలకు మేము గుడి దగ్గరికి వెళ్ళాం దర్శనం కొరకని. మేము వెళ్ళినప్పుడు జనాలు చాలా మటుకు ఎక్కువ మంది ఉన్నారు. సో మాకు ఇక్కడ సెట్ కాదని రేపు మార్నింగ్ దర్శనం చేసుకుందామని, రేపు 4:30కి గుడి ఓపెన్ అవుతుంది. 4:30కి దర్శనం చేసుకుందామని మనం మరి రూమ్ కి వెళ్ళాం. మార్నింగ్ 6:30కి దర్శనం మొత్తం కంప్లీట్ అయింది. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు మొబైల్స్ ఏంటి యూజ్ చేయకండి. మొబైల్ తీసుకున్నారంటే మరి రిటర్న్ ఇవ్వరు. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము ప్రసాదం తీసుకొని ఆటోలో మరి ఆశ్రమానికి వెళ్ళాం. రూమ్ కి వచ్చాక టిఫిన్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్దాం అనుకున్నాం. అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం అనేది చాలా స్పెషల్. అందరూ ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. అండ్ ఇక్కడ నుంచి కొండపైకి ఎక్కడానికి దారి ఉంటుంది. మొత్తం 1.4 kilometers ఉంటుంది. అక్కడ నుంచి విజువల్స్ చూస్తే మొత్తం గుడి యొక్క అద్భుతమైన విజువల్స్ కనిపిస్తాయి మనకి. అండ్ ఆ కొండపైన చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొండపైకి వెళ్ళి వచ్చాక మరి రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుని లంచ్ చేసి మరి బెంగళూరుకి బయలుదేరాం. ఈ ట్రిప్ లో మొత్తం బడ్జెట్ వచ్చేసి మెయిన్ బడ్జెట్ వచ్చేసి మాకు బస్ టికెట్స్, రూము అండ్ ఆటో చార్జెస్ ఇంకా మెట్రో టికెట్స్ ఇది మొత్తం మాకు 1000 అయింది. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ వచ్చేసి మాకు ఇంకా 500 వేసుకుంటున్నాం. ఎందుకంటే మేము కొంచెం ఎక్స్ట్రా కట్ చేసాం. లైక్ లడ్డు కానీ కొన్ని బయట జ్యూస్ తాగడం కానీ అలాంటివి చేసాం. సో వాటికి అన్నిటికీ ఒక 500 ఎక్కువ వేసుకుంటున్నాం మేము. సో మొత్తానికి 1500 బడ్జెట్ లో క్లియర్ అయిపోతుంది. ఈ ట్రిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకుంటే కంటెంట్ ఇన్ఫర్మేటివ్ ఉంటే ఒక లైక్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.